ఫ్రెండ్స్ నేను మీ సాయి కిరణ్. ఇదే జెబ్రానిక్స్ యాక్షన్ 100 బ్లూటూత్ పార్టీ స్పీకర్. నార్మల్గా మనం మార్కెట్లో ఒక మంచి బ్లూటూత్ పార్టీ స్పీకర్ చూసుకుంటే 5000 రూపీస్ వరకు అయితే ఉంటాయి. బట్ 5000 పెట్టినా కూడా మనకు 40 వాట్ 50 వాట్ అవుట్పుటే ఉంటాయి. బట్ జెబ్రానిక్స్ వాళ్ళు ఈ బడ్జెట్లో 90 వాట్ అవుట్పుట్ని ఎలా తీసుకొచ్చారో నాకైతే అర్థం కావట్లేదు. ఒక 1 వీక్ నుంచి అయితే దీన్ని నేను గట్టిగా యూజ్ చేస్తున్నాను. క్రేజీ అంటే క్రేజీ ఉంది. ఈరోజు వీడియోలో నా కంప్లీట్ ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకుంటాను. వీడియోని ఎండ్ వరకు చూడండి. ఇక మనం బాక్స్ లో చూసుకున్నట్లయితే ఫస్ట్ మనకు ఒక ఆక్స్ కేబుల్, ఒక టైప్ సి కేబుల్ అండ్ ఫైనల్ గా పార్టీ స్పీకర్ ఉంది. ఫ్రెండ్స్ ఇక పార్టీ స్పీకర్ విషయానికి వస్తే ఇది సైజు మరీ చిన్నగా అనిపించట్లేదు, మరీ పెద్దగా కూడా లేదు. సో 90 వాట్ పరంగా చూసుకుంటే మాత్రం కొంచెం కాంపాక్ట్ సైజ్లోనే తీసుకొచ్చారు. ఇది 3 kgs వరకు వెయిట్ అయితే ఉంది. అండ్ హ్యాండిల్ పెద్దగా ఇవ్వడం వల్ల మనము ఈజీగా క్యారీ చేయడానికి అయితే పాసిబుల్ అవుతుంది. అండ్ హ్యాండిల్ ఇది ఫిక్స్డ్ హ్యాండిల్, దీన్ని మనం మూవ్ అయితే చేయలేము. అండ్ ఇది నాకు మెటల్ కైండ్ ఆఫ్ మెటీరియల్ అయితే అనిపిస్తుంది. బట్ ఎక్కడ కూడా మెన్షన్ అయితే చేయలేదు ఏం మెటీరియల్. ఇదంతా కూడా హై క్వాలిటీ ప్లాస్టిక్ బిల్డ్ అయితే యూజ్ చేశారు. పైన అంతా మనకు ఫ్యాబ్రిక్ టెక్స్చర్ ప్యాటర్న్ అయితే కనిపిస్తుంది. ఇట్లా టచ్ చేస్తే మాత్రం ఒక క్లాత్ ఫ్యాబ్రిక్ ని టచ్ చేసిన ఫీల్ అయితే వస్తుంది. మీద మనకు జెబ్రానిక్స్ బ్రాండింగ్ అయితే ఉంది విత్ రబ్బర్ ప్యాటర్న్ అది. అండ్ ఇక్కడ లెఫ్ట్ సైడ్ చూసుకుంటే ఆల్వేస్ హెడ్ అని ఉంది. అండ్ రైట్ సైడ్ చూసుకుంటే మనకు జెబ్ యాక్షన్ 100 అని ఉంది. అండ్ లెఫ్ట్ అండ్ రైట్ సైడ్ లో మనకు రేడియేటర్స్ కూడా ఉన్నాయి, బేస్ రేడియేటర్స్. RGB లైట్ కూడా వస్తుంది దాని త్రూ. మీద మనకు ఒక బటన్ ఉంటుంది, దాంతో ఆపరేట్ అయితే చేయొచ్చు. వద్దంటే ఆఫ్ చేసుకోవచ్చు, లేదంటే ఆన్ చేసుకోవచ్చు. అండ్ మీద మనకు గ్యాస్కెట్ కూడా ఉంది. అంత ఈజీగా వాటర్ అయితే లోపలికి పోవు ఇక్కడ పోర్ట్స్ దగ్గర. ఇది మనకు IPX5 రేటింగ్ తో వస్తుంది. మనము స్విమ్మింగ్ పూల్స్ దగ్గర కానీ ఎక్కడైనా నార్మల్ గా ఇట్లా చిన్న చిన్న చితుకులు అట్లా పడుతున్న దగ్గర పెడితే మాత్రం దీనికైతే అంత పెద్ద ఇష్యూ అయితే ఏం కాదు. ఇక్కడ టాప్ లో చూసుకుంటే పోర్ట్స్ ఇచ్చారు. ఒకటి టైప్ సి పోర్ట్ ఛార్జింగ్ చేయడానికి అండ్ ఒకటి USB పోర్ట్. దీంట్లో 64 GB వరకు పెన్ డ్రైవ్ అయితే సపోర్ట్ చేస్తుంది. అండ్ ఇంకొకటి ఆక్స్ పోర్ట్ అయితే ఉంది. నెక్స్ట్ మనం బటన్ చూసుకుంటే వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్స్ ఉన్నాయి. ప్రీవియస్ నెక్స్ట్ ట్రాక్స్ కి షిఫ్ట్ కూడా అవ్వచ్చు. ప్లే పాస్ బటన్ ఉంది. అండ్ EQ బటన్ కూడా ఉంది, అంటే మనం EQ మోడ్స్ అయితే చేంజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనకు RGB లైట్ కంట్రోల్ చేసుకోవడానికి కూడా బటన్ ఇచ్చారు. నెక్స్ట్ మనకు TWS బటన్ అయితే ఒకటి ఉంది. అంటే ఇంకొక బ్లూటూత్ పార్టీ స్పీకర్ ఉంది అనుకోండి, మనం రెండింటిని పేర్ అయితే చేయొచ్చు. ఇది 90 వాట్ అవుట్పుట్ లోనే ఇచ్చి పడేస్తుంది. ఇంకొక పార్టీ స్పీకర్ ఉంటే 90 + 90 180 వాట్ అవుట్పుట్ లోనైతే మనం ఎంజాయ్ చేయొచ్చు. ఇక నెక్స్ట్ లెవెల్ ఉంటుంది అని చెప్పొచ్చు. నెక్స్ట్ చూసుకుంటే మనకు పవర్ ఆన్ ఆఫ్ బటన్ అయితే ఉంది. కింద చూసుకుంటే మనకు రబ్బర్ స్టాండ్ అయితే ఉంది, మీరు ఇక్కడ చూడొచ్చు. గ్రిప్ బాగానే ఉంది. ఇక టెక్నికల్ స్పెసిఫికేషన్ గురించి మాట్లాడితే ఇది మనకు 90 వాట్ అవుట్పుట్ తో వస్తుంది. దీంట్లో మనకు 2 ఫుల్ రేంజ్ 3 ఇంచ్ స్పీకర్స్ ఉన్నాయి. అండ్ ఇంకా 2 1.5 ఇంచ్ స్పీకర్స్ అయితే ఉన్నాయి. లెఫ్ట్ అండ్ రైట్ సైడ్ మనకు బేస్ రేడియేటర్స్ అయితే ఉన్నాయి. ఒకసారి మంచి బేస్ సాంగ్ పెట్టి చూపిస్తా, ఎట్లా వైబ్రేట్ అవుతున్నాయో మీరే చూడండి. ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ రేంజ్ చూసుకుంటే 60 Hz to 20 kHz అయితే ఉంది. అండ్ సిగ్నల్ టు నాయిస్ రేషియో చూసుకుంటే మనకు 80 dB వరకు అయితే వస్తుంది, విచ్ ఇస్ గుడ్. అండ్ ఇది లేటెస్ట్ బ్లూటూత్ 5.3 సపోర్ట్ తో వస్తుంది. బ్లూటూత్ పేరింగ్ బాగానే ఉంది. అండ్ వన్స్ పేర్ అయినాక కూడా ఎటువంటి కనెక్టివిటీ ఇష్యూస్ అయితే నేను నోటీస్ చేయలేదు. అండ్ ఇంకొకటి, మనం ఫోన్ కి కనెక్ట్ చేసి పాటలు వినేటప్పుడు ఏమైనా కాల్స్ వచ్చాయనుకోండి, డైరెక్ట్ దీంతోనే మాట్లాడవచ్చు. దీంట్లో మనం కాల్స్ కూడా మాట్లాడవచ్చు. ఫ్రెండ్స్ ఇప్పుడు నేను జెబ్రానిక్స్ యాక్షన్ 100 లో మాట్లాడుతున్నాను. నా వాయిస్ ఎట్లా వస్తుంది స్పీకర్ నుంచి అవుట్పుట్ అనేది మీరు చెక్ చేయొచ్చు. బేస్ ఎక్కువ వస్తుంది, వేవ్స్ అనేది డిఫరెంట్ ఏం లేదు, మామూలుగా క్లారిటీగా వినపడుతుంది. కాల్ క్వాలిటీ మనం మాట్లాడేది అవతల వాళ్ళకి క్లియర్ గా వినిపిస్తుంది, అవతల వాళ్ళు మాట్లాడేది కూడా మనకు క్లియర్ గానైతే వినిపిస్తుంది. ఇక ఆడియో క్వాలిటీ గురించి మాట్లాడితే ఫస్ట్ నాకు ఉన్న డౌట్, సో ఇంత తక్కువ బడ్జెట్ లో 90 వాట్ అవుట్పుట్ ని ఇస్తున్నారు కదా, అసలు ఇది యాక్చువల్ గా 90 వాట్ అవుట్పుటా కాదా అని చెప్పేసి నాకు పెద్ద డౌట్ అయితే ఉండే. ఆ డౌట్ ని క్లియర్ చేయడానికి నా దగ్గర ఉన్న డిఫరెంట్ సౌండ్ బార్స్ తో అయితే నేను కంపేర్ చేశాను సిమిలర్ అవుట్పుట్ వి. సో 90 అవుట్పుట్ వి నా దగ్గర లేవు, కానీ 100 వాట్ అవుట్పుట్ వి వీలే బ్రాండ్ నుంచి జెబ్రానిక్స్ 3902 సౌండ్ బార్ ఒకటి ఉండే. అండ్ ఇంకొకటి బ్లాపంగ్ ఉండే, అది కూడా సేమ్ ట్రాలీ బ్లూటూత్ పార్టీ స్పీకర్, అది కూడా 100 వాట్ అవుట్పుట్ తో వస్తుంది. సో ఈ మూడింటిని పక్కన పెట్టుకొని నేనైతే కంపేర్ చేశాను.
నాకు అంత పెద్ద డిఫరెన్స్ అయితే ఏం అనిపించలేదు. ఇన్ఫాక్ట్ బేస్ ఇందులోనే నాకు కొంచెం బెటర్ అనిపించింది ఆ బ్లాపంగ్ స్పీకర్తో కంపేర్ చేస్తే. సో అవుట్పుట్ మాత్రం వీళ్ళు ఏదైతే క్లైమ్ చేస్తున్నారో 90 వాట్ అది నిజంగానే వస్తుంది. అండ్ ఇంకా ఇది ఆర్ఎంఎస్ అవుట్పుట్. మనకు అవుట్పుట్స్లో కూడా సౌండ్ అవుట్పుట్స్లో కూడా 2 టైప్స్ అయితే ఉంటాయి, ఆర్ఎంఎస్ అవుట్పుట్ అండ్ ఇంకొకటి పీక్ అవుట్పుట్ అని చెప్పేసి, పీక్ వాటేజ్ అని చెప్పేసి. ఇది ఆర్ఎంఎస్ కాబట్టి 90 వాట్ అంటే 90 వాట్ మనకు త్రూ అవుట్ ద సాంగ్స్ వినేటప్పుడు అయితే వస్తుంది. బట్ పీక్ అవుట్పుట్ అంటే మనకు ఫర్ ఎగ్జాంపుల్ 90 వాట్ పీక్ అవుట్పుట్ ఉంది అనుకోండి, అది అప్పుడప్పుడు మాత్రమే 90 వాట్కి పీక్ సిచ్యుయేషన్స్లో రీచ్ అవుతుంది. రిమైనింగ్ అంతా కూడా మనకు ఒక 50-60 వాట్ అవుట్పుటే వస్తుంది. ఇది కూడా ఒక మంచి విషయం అనేది చెప్పొచ్చు. సో జెబ్రానిక్స్ మాక్సిమం లో మనకు ఆర్ఎంఎస్ అవుట్పుట్ నే ఇస్తున్నారు. నెక్స్ట్ మనం బేస్ గురించి మాట్లాడితే ఒక 2 బేస్ శాంపుల్స్ ని మీరే వినండి, క్లియర్ గా అర్థం అవుద్ది. బేస్ మాత్రం నాకైతే చాలా బాగా అనిపించింది. మంచి పవర్ఫుల్ అండ్ తంపి బేస్ అయితే ఇందులో ఉంది. సో బేస్ లవర్స్ని ఇది మస్తు అంటే మస్తు సాటిస్ఫై చేస్తుంది. మీరు బయట ఫ్యామిలీతో ఏమన్నా చిన్నగా పార్టీ లాగా చేసుకున్నా లేదా అవుట్డోర్లో పిక్నిక్ ఎక్కడికైనా వెళ్ళినా సో దీన్ని పెట్టుకుంటే మాత్రం మీకు మంచి ఊపు అయితే వస్తుంది. డెఫినెట్గా అందరు డ్యాన్స్ అయితే చేస్తారు. లౌడ్గా ఉంది, ఎట్ ద సేమ్ టైం మనం ఫుల్ వాల్యూమ్ పెట్టుకున్నా కూడా మనకు డిస్ట్రాక్షన్ అలాంటిది అయితే ఏమీ లేదు. అండ్ బేస్ కూడా మంచి పవర్ఫుల్గా ఉంది. సో ఇందులో నేనైతే చాలా సాంగ్స్ అయితే విన్నాను, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సాంగ్స్ విన్నాను. సో జస్ట్ బేస్ బూస్ట్ సాంగ్స్ విన్నాను, బేస్ సాంగ్స్ విన్నాను, ఇంగ్లీష్వి, హిందీవి, ఫోక్ సాంగ్స్ అన్నీ అయితే ట్రై చేశాను. నాకు అర్థమైంది ఏంటంటే బేస్తో పాటు దీంట్లో వోకల్స్ కూడా క్లియర్గానే అయితే ఉన్నాయి. సో బేస్ ఎక్కువ ఉండడం వల్ల వోకల్స్ని అయితే డామినేట్ అయితే చేయట్లేదు, మనకు సింగర్ స్టోన్ కూడా క్లియర్గానే వినిపిస్తుంది. ఇన్స్ట్రుమెంటల్ సపరేషన్ కూడా బాగుంది, కాకపోతే ట్రిబుల్స్ మాత్రం నాకు కొంచెం తక్కువ అనిపించినాయి. గజ్జల సౌండ్స్ ఇలాంటివి ఉంటాయి కదా, వాటిని ఇంకొంచెం ఇంప్రూవ్ చేస్తుంటే బాగుండి అనిపించింది. అండ్ దీంట్లో మనకు 3 EQ మోడ్స్ అయితే ఉన్నాయి. ఏ EQ మోడ్ దేనికో ఎక్కడ కూడా మెన్షన్ చేయలేదు. అండ్ మనం ఇక్కడ ఆపరేట్ చేసేటప్పుడు EQ మోడ్ని ప్రెస్ చేసేటప్పుడు కూడా మనకేం నోటిఫై చేయట్లేదు, ఏ మోడ్ అనేది ఏం నోటిఫై చేయట్లేదు. సో అది నోటిఫై చేస్తే ఇంకొంచెం బాగుండి అనిపించింది. అసలు మనం ఏ మోడ్లో ఉన్నామో కూడా క్లియర్గానే అయితే అర్థం కావట్లేదు. ఇది ఒక్కటి నాకు కొంచెం మైనస్ అనిపించింది. ఇన్ఫాక్ట్ మనకు 2 బీప్స్ కానీ 3 బీప్స్ కానీ అట్లా ఏమన్నా బీప్ కైండ్ ఆఫ్ నోటిఫికేషన్ ఇచ్చినా బాగుండేది అనిపించింది. నా పర్సనల్గా మాత్రం నాకు దీంట్లో 3 మోడ్స్ అయితే ఉన్నట్టు అనిపించింది. ఒకటి నార్మల్ మోడ్, ఇంకొకటి దాంట్లో మాత్రం కొంచెం బేస్ ఎన్హాన్స్ అయితే చేస్తుంది. బేస్ కొంచెం ఎక్కువ అయిపోయి వోకల్స్ అండ్ ఇన్స్ట్రుమెంటల్స్ అయితే కొంచెం తగ్గుతున్నాయి. సో బేస్ని ఎక్కువ ఫోకస్ అయితే చేస్తుంది ఒక మోడ్లో. ఇంకొక మోడ్ నాకు కొంచెం మూవీ మోడ్ లాగా కనిపించింది. ఇందులో బేస్ తగ్గుతుంది, వోకల్స్ అండ్ ఇన్స్ట్రుమెంటల్స్ కొంచెం హైలైట్ అయితే చేస్తుంది. నెక్స్ట్ మనం బ్యాటరీ గురించి మాట్లాడితే బ్యాటరీ కెపాసిటీని ఎక్కడ కూడా వీళ్ళైతే మెన్షన్ చేయలేదు. జస్ట్ 6 hours బ్యాటరీ బ్యాకప్ వస్తుందని అయితే వాళ్ళ వెబ్సైట్లోనైతే ఉంది. బట్ నా యూసేజ్లో నేనైతే గట్టిగానే యూజ్ చేశాను. మంచి బేస్ సాంగ్స్ విన్నాను, అన్ని మంచిగా గట్టిగానే ఎంజాయ్ చేసిన. నేను ఒక 70-80% వాల్యూమ్లో అయితే నాకు ఒక 5 hours వరకు అయితే బ్యాటరీ అయితే వచ్చింది. అండ్ ఛార్జింగ్ టైం చూసుకుంటే నా దగ్గర పీడీ ఛార్జర్తో అయితే నేను ఛార్జ్ చేశాను. నాకు అరౌండ్ 2 hours 47 minutes వరకు టైం అయితే తీసుకుంది. నేను కంప్లీట్గా డిశ్చార్జ్ చేసి 0 వరకు డిశ్చార్జ్ చేసి ఛార్జింగ్ అయితే నోట్ చేసుకున్నాను. సో ఇది కూడా ఒక మంచి విషయం అని చెప్పొచ్చు. ఓవరాల్ గా చూసుకుంటే దీంట్లో అంత పెద్ద మైనస్లు అయితే ఏం లేవు. ఒక 2 మైనస్లు నాకైతే అనిపించినాయి. ఒకటి ఈక్యూ మోడ్స్ ని నోటిఫై చేస్తే బాగుండి అనిపించింది, ఏ ఈక్యూ మోడ్ లో ఉన్నామో క్లియర్ గా చెప్తే బాగుండి అనిపించింది. అండ్ ఇంకొకటి ట్రెబుల్స్ అయితే ఇంప్రూవ్ అయితే అవ్వాలి. ఈ 2 తప్ప మిగతా అన్ని విషయాల్లో చాలా అంటే చాలా బాగా అనిపించింది. సో మనం పెట్టే 6500కి ఫుల్ అంటే ఫుల్ సాటిస్ఫై అయితే చేస్తుంది. సో దీనికి సంబంధించిన లింక్ కింద డిస్క్రిప్షన్ లో ఉంటుంది. కొనే ప్లాన్ ఉంటే అక్కడ నుండి అయితే చెక్ చేయొచ్చు. ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్స్ అడగండి, మాక్సిమం రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.